బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజ్రీవాల్ అరెస్టుపై రావు సెవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 3 గంటల పాటు వాడివేడిగా వాదనలు సాగిన తర్వాత కోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి కోరింది ఈడీ. అయితే ఈడీ రిమాండ్ను వ్యతిరేకించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అంటూ కూడా ఈడీ బలమైన వాదనలైతే కోర్టులో వినిపించింది. కేజ్రీవాల్ అరెస్టుపై తీర్పు అయితే ప్రస్తుతం రావు సెవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తూ రావు సెవెన్యూ కోర్టు తీర్పును చెప్పింది. 3 గంటల పాటు ఈ వాదనలు చాలా వేడిగా అయితే సాగాయి. కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వనుంది రావు సెవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ అరెస్టుపై రావు సెవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 3 గంటల పాటు వాడివేడిగా వాదనలు సాగిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే రావు సెవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 3 గంటల పాటు వాడివేడిగా అయితే వాదనలు కొనసాగాయి. అయితే తీర్పు అయితే మటుకు రావు సెవెన్యూ కోర్టు పెండింగ్లో పెట్టింది. కాసేపట్లో రావు సెవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ బలంగా వాదనలు వినిపించింది. ఈడీ రిమాండ్ను కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అంటూ కూడా ఈడీ బలమైన వాదనలు వినిపించింది. కేజ్రీవాల్ అరెస్టుపై అయితే ప్రస్తుతం రావు సెవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుదీర్ఘ వాదనలు అంటే సుమారు 3 గంటల పాటు ఈ వాదనలు కొనసాగాయి. 3 గంటల పాటు వాడివేడిగా వాదనలు కొనసాగినప్పటికీ తీర్పునైతే ప్రస్తుతం రావు సెవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వనుంది రావు సెవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ అరెస్టుపై తీర్పు అయితే రిజర్వ్ అయింది. సుమారు 3 గంటల పాటు విచారణ సుదీర్ఘ సమయం పాటు కొనసాగింది. అయితే తీర్పును రావు సెవెన్యూ కోర్టు రిజర్వ్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3 గంటల పాటు వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ఒకవైపు ఈడీ తరపు న్యాయవాదులు, మరోవైపు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. అయితే కేజ్రీవాల్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వారు కోర్టును కోరారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ పైన సుదీర్ఘ విచారణ జరిగింది. రోజ్ అవెన్యూ కోర్టులో సుమారు 3 గంటల పాటు కేజ్రీవాల్ ని ఎందుకు అరెస్ట్ చేశారు, అలాగే కేజ్రీవాల్ ని ఎందుకు రిమాండ్కి ఇవ్వద్దు అన్న అంశాలపైన ఇటు ఈడీ తరపు న్యాయవాదులు, కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాడివేడిగా వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ని 10 రోజుల కస్టడీకి కోరడం జరిగింది. అయితే ఈ కస్టడీని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. కేజ్రీవాల్ కి ఈ కేసులో అరెస్ట్ చేయడానికి గల ప్రత్యక్ష కారణాలేవీ లేవు, అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు, ఇప్పటికే కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు కస్టడీకి కోరుతున్నారు అన్న వాదనలు కూడా కేజ్రీవాల్ తరపున 3 న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అభిషేక్ మను సింఘ్వి, అలాగే విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా 3 న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈడీ తరపున కేవలం 1 న్యాయవాది అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి కేజ్రీవాలే. సో కేజ్రీవాల్ పాత్ర ఇందులో స్పష్టంగా ఉంది. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యంగా ముడుపుల కోసం ఈ లిక్కర్ పాలసీలో లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేశారు. మద్యం తయారీ కంపెనీలకు ఇక్కడ లిక్కర్ ప్రైవేట్ భాగస్వామ్యం కల్పిస్తూ వారికి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారు. సో దీనికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. వాట్సాప్ చాట్స్ కానీ, అలాగే అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, అలాగే సౌత్ గ్రూప్ లో జరిపిన లావాదేవీలకు సంబంధించి మనీ ట్రయల్ కి సంబంధించిన అంశాలపైన కూడా అనేక అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు. సో మరి కాసేపట్లోనే ఇటు కావేరీ భవేజా స్పెషల్ కోర్టు జడ్జ్ ఈ తీర్పుని వెలువరించబోతున్నారు. సో కేజ్రీవాల్ కి కస్టడీ ఇస్తారా లేక ఉపశమనం కల్పిస్తారా అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్, థాంక్యూ గోపి.